అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే టమాటా పచ్చడితో మీ ముందుకు వచ్చాను. దీని ప్రాసెస్ ఎలా అనేది చూపించేది నచ్చండి. టమాటా పచ్చడి అన్నాం కదా, టమాటా పచ్చడి మనం కడుక్కుందాం. ఈ 3 కేజీలు టమాటాలు చూసారా, 3-4 కేజీలు ఉంటాయని చెప్పారు. ఇది నిలవ పచ్చడి కాకుండా మనం టిఫిన్లోకి కానీ రైస్లోకి కానీ పెట్టుకోవచ్చు. అంటే ఎండలో పెట్టను, డైరెక్ట్గా పచ్చడి వెంటనే పెట్టేస్తాను. అలాగని నిలవ ఉండదు, 2-3 మంత్స్ అయితే ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, బయట పెట్టుకుంటే ఖరాబ్ అవుతుంది. ఈ శుభ్రంగా కడుక్కుంటున్నాను. ఇది కడుక్కున్న తర్వాత ఏం చేయాలంటే మనం క్లాత్తో తుడుచుకోవాలి ఈ కాయల్ని. ఇప్పుడు మనం కడుక్కోవచ్చు. చూసారా ఎంత అందంగా ఉన్నాయి టమాటాలు. సరే, ఇదిగోండి. ఇప్పుడు మనం గ్యాస్ మీద గిన్నెతోనే పెట్టేస్తాను. దీని నిండా వచ్చినాయి కానీ ఉడికితే ఎంతో రాదు ఇది. ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టేసి కొంచెం వేడిశనగ నూనె కొంచెం వేసుకుందాం. పెట్టేసాం కదా, కొంచెం వేడిశనగ నూనె వేద్దాం. ఇవన్నీ దగ్గర మన గార్డెన్లో అయితే 20 కేజీలు పైనే కాసేసినాయండి టమాటాలు. నాటుకాయలండి ఇది. చూసారా, నాటుకాయలు చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి కూడా. సరే, ఇప్పుడు కొంచెం మనం వేడిశనగ నూనె వేద్దాం. ఉడక పెడతాకైతే కొంచెం వేడిశనగ నూనె వేయాల్సిందే. దీంట్లోనే మనం కొంచెం చింతపండు కూడా వేద్దాం. కొంచెంసేపు ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు అనేది వేద్దాం. ఇది ఉడకనిద్దాం ముందర. అయితే ఉడుకుతున్నాయి. ఇప్పుడు మనం చింతపండు వేసుకోవాలి. ఎందుకంటే నేను చింతపండు అయితే కొంచెం ఇంట్లో ఉందని వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే కొత్తది కూడా వేసుకోవచ్చు. ఉట్లు అవి తీసేసుకొని వేసుకోవాలి చింతపండు. దీని మీద ఒక 1/2 కేజీ చింతపండు అయితే వేస్తున్నాను నేను. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకుందాం మనం. నిజంగా ఇది టమాటా పచ్చడి అంటే మా పిల్లలకు చాలా ఇష్టం అండి. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు ఈ టమాటా పచ్చడిని. అంత టేస్టీగా ఉంటుంది, ఈజీగానే ఉంటుంది చేసుకుంటే. మనకి ఏదన్నా సింపులే, కానీ పైన ఆరబెట్టి అన్నీ చేసి దుమ్ము ధూళి అడిపోద్ది కదా. ఇలాగైతే మన ఇంట్లో ఎప్పుడు ఉన్నప్పుడు ఒక టమాటాలు చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. చింతపండు దీంట్లో ముందర ఎందుకు వేసేస్తానంటే ఉడుకుతుంది, దీంతోపాటు లేహం అయిపోద్ది కాబట్టి వేస్తాను. చూసారా, దీంట్లో మెత్తగా ఇంక ఈ వాటర్లో ఉడకపోవాలి చింతపండు కూడా. టమాటా అయితే ఇలాగ దగ్గరికి వచ్చేయాలి. ఇప్పుడు మనం చూసారా, వాటర్ కూడా లేకుండా మొత్తం ఇంకిపోయింది. ఎంత గట్టిగా ఉందో, ఇలా గట్టిగా అయిపోయేదాకా దీన్ని మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసి కొంచెం బరకగా రుబ్బాలి. పచ్చళ్ళలోకి ముందుగా మనం కొంచెం పిండి అయితే రెడీ చేసుకోవాలి. చూసారా, ఆవాలు 2 గుప్పులు ఆవాలు వేస్తున్నాను నేను. అలాగే కొన్ని మెంతులు కూడా వేసుకొని ఒక 3 స్పూన్లు మెంతులు వేసుకొని వేగనివ్వాలి. ఇది వేస్తేనే పచ్చడి అనేది టేస్ట్ పెరుగుతుంది. మెయిన్ ఇది వేయాలి. కొంచెం వేగనివ్వాలి మనమే దోరగా. మరీ అంత అయితే చేదు వచ్చేది పచ్చడి. కొంచెం దోరగా వేసి చల్లారకసం మిక్సీ పడదాం. మెంతులు అయితే వేగిపోయినాయండి, కానీ మెయిన్ ఏంటంటే తడి అనేది అస్సలు పచ్చడికి తగలకూడదు. అన్నీ తుడిసి శుభ్రంగా పొడిగా ఉన్న దాంట్లోనే కలుపుకోవాలి. మెంతులు అయితే ఆల్మోస్ట్ వేగిపోయినాయి. ఇది చల్లారాక మిక్సీ పడదాం. ఇప్పుడు మిక్సీలో వేసేద్దాం. అన్నీ మనకి పొడిగా ఉండాలి, అయితే పచ్చడి అనేది బూజు కట్టి పాడైపోద్ది. మిక్సీలో వేసి బరకగా ఆడుకుందాం. చూసారా, పేస్ట్ అయితే అయిపోయింది. ఇది ఒక మన గిన్నెలో తీసేసుకోవచ్చు. మరి అంత గట్టిగా రుబ్బలేదు. ఇప్పుడు ఒక ప్లేట్ గిన్నెలో తీసేసుకుందాం. పొడి చేసేద్దాం. టమాటా పేస్ట్ అయితే రుబ్బేసాం కదా టమాటాని. దీంట్లో మనం కారం యాడ్ చేద్దాం. పచ్చి కారం యాడ్ చేయాలి. కొంచెం కారం ఎక్కువ పడుతుంది. కారం వేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు చూసుకునేసాం. ఉప్పు కూడా వేసుకున్నాము. ఆల్రెడీ దీంట్లో కొంచెం పసుపు వేసాను ఉడకపెట్టినప్పుడు, అది మిస్ అయింది. కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం. మీరు ఉడకబెట్టినప్పుడు పసుపు వేస్తే మర్చిపోవద్దు, అది అయితే మిస్ అయింది. ఇదంతా ఒక్కసారి కలిపేసుకొని పక్కన పెట్టుకుని మెంతి పొడి ఆడుకున్నాం కదా, దీన్ని కూడా పచ్చళ్ళు వేసేయాలి. మెంతులు ఆవాలు ఆడుకున్నప్పుడు ఉంటుంది కదా, ఇది కూడా వేసేసి ఒక్కసారి కలపాలి పచ్చళ్ళు.
చూసారా ఎంత కలర్ఫుల్ ఉందో. ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి మనం. ఇప్పుడు అన్నీ కలిపేసుకున్నాను. ఈ హోల్ అయితే నూనె కాగిన నూనె వేయాలి కదా, అందుకని అలా పెట్టాను. గ్యాస్ మీద ఆయిల్ పెట్టేసాను. ఆయిల్ అనేది తీటెక్కుతుంది. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ గుడ్లు అనేది వేసేద్దాం. వెల్లుల్లిపాయలు అయితే వేగుతున్నాయండి, చూసారా. దీంట్లోనే ఎండుమిరగాయలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. ఆవాలు కూడా వేసుకోవాలి. అలాగే మినపప్పు కూడా వేసుకుంటున్నాను. ఒకసారి అన్నీ కలపాలి. నూనె కేజీ పడుతుందండి కంపల్సరీ కేజీ అయితే పడుతుంది కాబట్టి నేను కేజీ నూనె వేస్తాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేద్దాం. శుభ్రంగా కడిగి ఎండబెట్టానండి కరివేపాకుని అయితే. తాలింపు అయితే వేగిపోయింది, మనం తీసేసుకుని ఇప్పుడు వేసేసుకోవచ్చు. వేడివేడిదే వేయాలి. వేడివేడిది వేస్తానంటే ఏంటంటే రుచి పెరుగుతుంది. చల్లారిపోయింది వేస్తే కొంచెం పచ్చివాసన ఉంటే పోద్ది. ఇప్పుడు మనం వేడివేడిది, ఇప్పుడు పచ్చళ్ళు వేడివేడి నూనె వేసేద్దాం. వేసి ఒక్కసారి అయితే ఇప్పుడు ఒక్కసారి కలపాలి. కలిపాక మళ్ళీ పచ్చడి అయితే అయిపోయింది. చూసారా నిజంగా ఎంత కలర్ఫుల్గా ఉందో. చూసారా టమాటా పచ్చడి నిజంగా చూస్తుంటే నోట్లో నీరు వెళ్ళిపోతాయా. చూసా అంత టేస్ట్గా ఉంటుందండి. ఒక్క ముద్ద రైస్లో వేసి తినండి, మరి వదలమన్నా వదలరు, అంత టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేయించుకోవాలి అనేలా ఉందా పచ్చడి. చూడండి భలే కలర్ఫుల్గా ఉంటుంది. చూసారా పచ్చడి ఎంత అందంగా ఉందో. ఇది ఒక మనం గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలండి. ఇలాగే ఉంటే మట్టికి వేషని అనేది తినేస్తూ ఉంటుంది, వెంటనే మార్చేసుకోవాలి. చూసారా పచ్చడి కూడా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, ఉంటానండి. ఇలాంటి మంచి వీడియోలు పెడతా ఉంటాను చూడండి.